వచ్చేసి సింప్లెక్స్ మెథడ్. సో లాస్ట్ వీడియో ఏం చూసామంటే సాల్వింగ్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ యూజింగ్ గ్రాఫికల్ మెథడ్. సో అక్కడ దాంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే గ్రాఫ్లో మనం 2D మాత్రమే డ్రా చేయగలం. సో 2D అంటే ఓన్లీ 2 వేరియబుల్స్ మాత్రమే రిప్రజెంట్ చేయగలం అండ్ 2 వేరియబుల్స్ ఉన్న ప్రాబ్లం మాత్రమే సాల్వ్ చేయగలం. సో 2 కంటే ఎక్కువ ఉంటే ఎలా? సో 2 కంటే ఎక్కువ వేరియబుల్స్ ఉంటే సింప్లెక్స్ మెథడ్ యూజ్ చేస్తాం. సో 2 or more than 2కి. సో అడ్వాంటేజ్ ఆఫ్ సింప్లెక్స్ మెథడ్ ఓవర్ గ్రాఫికల్ మెథడ్ ఇస్ యూ క్యాన్ సాల్వ్ more than 2 or more than 2 వేరియబుల్స్. దెన్ ఇట్స్ అ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అండ్ ప్రతి స్టెప్కి మన సొల్యూషన్ ఆప్టిమల్ సొల్యూషన్ ఏదైతే ఉందో అది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇట్స్ అన్ ఇటరేటివ్ ప్రాసెస్ అండ్ ఇట్స్ క్వైట్ లెందీ బట్ స్లోగా ఒక్కొక్క స్టెప్ ప్రాపర్గా చూసుకుంటూ సాల్వ్ చేస్తే ఇట్స్ క్వైట్ ఈజీ. దెన్ ఇందులో మనకు వచ్చేసి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఉంటుంది, కన్స్ట్రెయింట్స్ ఉంటాయి యాజ్ ఇట్ ఈస్ మనకి గ్రాఫికల్ మెథడ్లో ఇచ్చినట్టే. అండ్ ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అంటారు. విల్ టాక్ అబౌట్ దిస్ లేటర్. దెన్ ఫస్ట్ స్టెప్ we will convert the inequality constraints into equations. సో మనం గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు కూడా మనకి ఈజీగా ఉండాలి డ్రా చేయడానికి అని చెప్పి మనం ఇన్ఈక్వాలిటీస్ ఉన్న చోట ఈజ్ ఈక్వల్ టు పెట్టాం. సో సిమిలర్లీ ఇది కూడా, బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే వి విల్ యాడ్ స్లాక్ అండ్ సర్ప్లస్ వేరియబుల్స్. సో ఇది నోట్ చేసుకోండి, స్లాక్ వేరియబుల్స్ అండ్ సర్ప్లస్ వేరియబుల్స్. సో ఇక్కడ మనకి లెస్ దెన్ ఈక్వల్ టు ఉంది. ఓకే, less than equal to. So this 3x plus 3x1 plus 4x2 is less than equal to 12. అంటే తక్కువ కూడా అవ్వచ్చు, ఈక్వల్ కూడా అవ్వచ్చు. సో దీంట్లో స్లాక్ వేరియబుల్ ఉంటుంది ప్లస్ s1. ఏదైనా మనం ప్లస్ చేస్తే అది ఈక్వల్ అయిపోతుంది కదా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే. సో ప్లస్ చేసింది మనం 0 కూడా అవ్వచ్చు ఆర్ ఎనీ అదర్ నంబర్ కూడా అవ్వచ్చు. సో వి కాల్ దట్ s1. అండ్ సెకండ్ ఇన్ఈక్వాలిటీ వచ్చేసి 6x1 plus 8x2 less than equal to 11. సో దీంట్లో కూడా s2 ప్లస్ చేస్తాం. సో దీస్ బోత్ ఆర్ స్లాక్ వేరియబుల్స్. ఓకే, ఇది మీకు ఎగ్జాంపుల్ కోసం అని. స్టెప్ 1 మనం చేసేది ఇదే. దెన్ నెక్స్ట్ ఇస్ ఇది స్లాక్ కదా, స్లాక్లా సర్ప్లస్ ఉంటుంది. సపోజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు సింబల్ ఉంది అంటే వి విల్ మైనస్ సంథింగ్. Okay, so minus s1. So here this is called surplus variable. Sir, and also we will add the surplus or slack variable in the objective function too. Okay, objective function lo 0 coefficient పెట్టేస్తాం ఆ వేరియబుల్స్ కి. సో 0 s1 and 0 s2. ఫైన్. సో ఇప్పుడు మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఏంటంటే మనకి స్టేట్మెంట్ ఇచ్చేస్తారు, స్టేట్మెంట్ ఇస్తారు. ఆ స్టేట్మెంట్ని డిడ్యూస్ చేసుకొని మనం ఈక్వేషన్స్ ఫామ్ చేసుకుంటాం. సో మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే దెర్ ఈస్ అ టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అండ్ దే మ్యానుఫ్యాక్చర్ 2 types of toys. One is a car and another one is an auto. అండ్ మనకి రీసోర్స్ వాల్యూస్ ఉంటాయి. రీసోర్స్ వాల్యూస్ అంటే మెటీరియల్, ఇది టాయ్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మనకి కావాల్సింది మెటీరియల్స్ అండ్ వీల్స్. ఓకే, మెటీరియల్ ప్లాస్టిక్ అనుకోండి. ఓకే, సో ప్లాస్టిక్ మనకి రీసోర్స్ వాల్యూ టోటల్ ఎంత అవైలబుల్ ఉంది మన క్వాంటిటీ అంటే 100 kgs ఆఫ్ మెటీరియల్ ఈజ్ అవైలబుల్ అండ్ 240 వీల్స్ ఆర్ అవైలబుల్. అండ్ ప్రతి కార్కి సపోజ్ దట్ 2 kg 2 units of resource value and 4 wheels యూజ్ అవుతాయి. ఆటోకి 1 unit of resource value and 3 wheels యూజ్ అవుతాయి. అండ్ ప్రాఫిట్ ఆర్ యూనిట్, సో ప్రతి కార్ సేల్కి మనకి 7 units ప్రాఫిట్ వస్తుంది, 7 rupees అనుకోండి. అండ్ ప్రతి ఆటోకి 5 rupees. సో ఇది అంతా ఒక స్టేట్మెంట్లో ఉంటుంది. అది డిడ్యూస్ చేసుకుని ఒక టేబుల్ డ్రా చేస్తాం అండ్ ఆ టేబుల్ నుంచి మనం ఈక్వేషన్స్ డ్రా చేయాలి. ఈక్వేషన్స్ ఏంటి ఇక్కడ? వీ హ్యావ్ టు మ్యాక్సిమైజ్ ద ప్రాఫిట్. సో హౌ డు వి మ్యాక్సిమైజ్ ద ప్రాఫిట్ అంటే z ఈజ్ ఈక్వల్ టు 7x1 ప్లస్ 5x2. కార్ని x1 అనుకున్నాం అండ్ 5ని ఆటోని x2 అజ్యూమ్ చేసాం. సో వీ హ్యావ్ టు మ్యాక్సిమైజ్ దిస్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విచ్ ఇస్ z ఈజ్ ఈక్వల్ టు 7x1 ప్లస్ 5x2. అండ్ వాట్ ఆర్ ద కన్స్ట్రెయింట్స్? సో కన్స్ట్రెయింట్స్ వచ్చేసి యూ హ్యావ్ 2x1 plus x2 should be less than equal to 100
and 4x1 plus 3x2 should be less than equal to 240. These are our constraints, and x1 and x2 should always be greater than 0. Okay, this can't be equal to 0, right? Car and auto manufacture చేస్తున్నారు కాబట్టి is always greater than equal to 0. It won't be less than 0. Fine. Now మనం చూసిన step 1 ఏంటి? We will introduce slack variables, right? So slack variables equation ki 2x1 plus x2 plus s1 is equal to 100 and 4x1 plus 3x2 plus s2 is equal to 240. And ikkada edaithe manam slack variables istunamo same manam objective function lo kuda ivvali. So objective function lo 0s1 plus 0s2. Now next step is we will be drawing an initial table. Okay, initial table ఆ ఈక్వేషన్స్ అన్ని మళ్ళీ రాసుకున్నాను. దెన్ ఇక్కడ s1 and s2 are we will call them basic variables, and x1 x2 we will call them non basic variables. Fine. So ఈ టేబుల్ కన్స్ట్రక్షన్ ఒకసారి షో చేస్తాను నేను. మనం డ్రా చేసుకుంటాం ఇనిషియల్ టేబుల్. ఫైన్. ఇది డ్రా చేయడం చాలా క్వైట్ ఈజీ. నేను షో చేస్తా జస్ట్ పెయింట్లో. మనకి ఇక్కడ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ దిస్ z. ఓకే, సో ఇవి మనం ఇలా ఫస్ట్ టేబుల్ డ్రా చేసుకుంటాం. cj వాల్యూస్, బేసిక్, x1 x2 s1 s2 సొల్యూషన్, అండ్ ఇక్కడ ఇంకో టేబుల్ సారీ కాలం వస్తుంది రేషియో అని, అది తర్వాత చూద్దాం. ఫైన్. సో ఫస్ట్ ఇక్కడ cj వచ్చేసి is 7 5 0 and 0. ఫైన్. సో ఇక్కడ 7 5 0 and 0, right? Then basic variables are s1 and s2 మనం assume చేసుకున్నాం, right? Here comes s1. This is visible. Okay, and initial coefficients of s1 and s2 are 0, right? So ikkada manaki 0 and 0. ఈ బాక్స్ లోపల ఏం రాస్తామంటే we have this constraints ఉన్నాయి కదా. సో constraints ఇక్కడ రాస్తాం అన్నమాట. సో what's the first constraint? 2x1 plus 1x2 plus s1 is equal to 100, right? So 2 1 x2, coefficient of x2 is 1. Then here s1 value, s1's coefficient is 1 and s2 coefficient is 0. Fine. And the solution is 100. So 100. Fine. Now second constraint is 4 3 0 1 240. 4 3 0 1 and 240. Fine. Then kinda row వచ్చేసి zj. So zj కి ఒక ఫార్ములా ఉంటుంది, which is nothing but, let's see, this corresponding c into x1 plus this c value into this x1. Okay, so 0 plus 2, sorry, 0 into 2 plus 0 into 4, which is nothing but 0. Then here 0 into 1 plus 0 into 3 is equal to 0. 0 into 1, 0 into 0, 0 into 0, 1 into 0. So first initial table lo zj values are
zeros. Fine. Last one. 0, 0, 0 and 0. Fine. So this was our Zj. Then comes delta J. Delta J is nothing but net evaluation row. Fine. Delta J is Cj minus Zj. So Cj values manaki ikkada top lo raskunnam kada. Cj values. This value minus this table Zj value is delta J. Fine. So delta J is 7 minus 0, which is 7. So 5 minus 0 is 5, 0 minus 0 and 0 minus 0. Okay, so this is our initial table. So initial table lo em chestamante now we in this problem we are maximizing the objective function. So maximize cheyalante in this delta J value మనం maximum ఏదైతే ఉందో వాల్యూ అది చూస్ చేసుకుంటాం. సో 7 is the greatest number in this delta J row. Fine. దీన్ని మనం incoming value or incoming value and incoming variable, pivot column or key column కూడా అనొచ్చు. Fine. సో 7 is the incoming. ఇది లోపలికి ఇన్సర్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఒకటి బయటకు వస్తుంది అనమాట. ఇది హియర్. Fine. So 7 is the greatest. ఇది మనం చూస్ చేసుకున్నాం. So let's highlight this row. Sorry, column. Then ఇప్పుడు ఏం చేస్తామంటే we will divide this corresponding solution with the element in the corresponding pivot column. Fine. So ఇక్కడ మనం ఇంకొక row column create చేస్తాం which is theta or the ratio. Fine. So 100 by 2 which is 50 and 240 by 4 which is 60. సో ఇక్కడ రోలో డెల్టా జేలో మనం మ్యాక్సిమం తీసుకున్నాం కదా, ఈ థీటాలో మనం మినిమం తీసుకుంటాం. సో 50 and 60 విచ్ ఇస్ ద మినిమం, 50 ఇస్ ద మినిమం. సో ఈ వాల్యూని సెలెక్ట్ చేసుకుంటాం అండ్ వీ విల్ హైలైట్ దిస్ హోల్ రో అండ్ దిస్ రో ఇస్ కాల్డ్ పైవట్ రో. అండ్ ఇది ఏదైతే ఇంటర్సెక్షన్లో ఒక ఎలిమెంట్ వచ్చిందో దిస్ ఇస్ కాల్డ్ పైవట్ ఎలిమెంట్. సో 2 is our pivot element here. Okay, and this 50 is called outgoing variable. Fine. సో ఇప్పుడు మనకి మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ఈ డెల్టా జేలో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఇవన్నీ పాజిటివ్ అన్ని నెగటివ్ ఆర్ జీరో అయిపోతే మనకు ఆప్టిమల్ సొల్యూషన్ దొరికినట్టు. అండ్ ఇఫ్ మినిమైజ్ చేస్తామంటే డెల్టా జేలో ఉన్న వాల్యూస్ అన్ని పాజిటివ్ ఆర్ జీరో అయిపోతే అది ఆప్టిమైజ్ అయిపోయినట్టు. దెన్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ టేబుల్ మళ్ళీ డ్రా చేసుకుంటాము. and we found out the pivot column, pivot row and pivot element. Now next ఇప్పుడు చేసేది మనం ఫస్ట్ ఇటరేషన్. సో ఫస్ట్ ఇటరేషన్లో ఏం చేస్తామంటే మన పైవట్ రో ఏదైతే ఉందో దాన్ని వి విల్ పైవట్ ఎలిమెంట్ని 1 చేయాలి. ఓకే, పైవట్ ఎలిమెంట్ ఇస్ 2. దాన్ని 1 చేయాలి అంటే వి విల్ డివైడ్ ఇట్ బై 2. సో హోల్ రోని 2తో డివైడ్ చేయాలి. Fine. So 2 by 2, 1 by 2, 1 by 2 and 0 by 2 is 0. And then solution also we will divide it by 2. So 50 అయిపోతుంది అది. Okay. So and ఇక్కడ మనం ఇన్కమింగ్ వేరియబుల్ అని చెప్పి 7 ఇన్సర్ట్ చేసాం కదా. సో ఆ 7 ఇక్కడ నుంచి అవుట్ గోయింగ్ అని ఇక్కడ వస్తుంది. అండ్ దిస్ S1 విల్ బి S1 ప్లేస్లో X1 రాస్తాం. రైట్, షో చేస్తా జస్ట్. సో ఫస్ట్ మనం రో ఏదైతే ఉందో అది రాసుకుందాం. సో ఇనీషియల్గా అక్కడ 2 ఉండేది కదా, ఆ 2ని మనం 1 చేయాలి. సో 1 ఎలా చేస్తాం, డివైడెడ్ బై 2. సో 2 by 2 is 1. దెన్ 1 by 2 is 1 by 2. దెన్ S2 వచ్చేసి 1 by 2.
and S1 is 1 by 2 and S2 is 0 by 2, which is 0, and solution was 100 by 2, which is 50. Now ikkada incoming variable ఒకటి 7 ఇన్సర్ట్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ 0 ఉండేది, అక్కడ 7 వచ్చేస్తుంది, అండ్ బేసిక్ లో ఇక్కడ S1 ప్లేస్ లో x1 రాస్తాం. ఫైన్. సో ఫస్ట్ రో సెట్. సెకండ్ రో వచ్చేసి ఏం చేస్తామంటే దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ద ఫార్ములా వెయిట్ ఐ విల్ షో ఇన్ ద PDF. So the formula for this other row is old number minus corresponding row element into column divided by key element. See, old number ante initial ga other row lo a element undi, 4 undi. So 4 minus corresponding row element. Fine. So 4 minus 2, this corresponding 2 into the pivot element is also 2 divided by into what? Into corresponding row and into column. 2 into 4. What's the other row? Old minus corresponding row element into divided by key element. Fine. So old number minus corresponding row element into this column, into 4. Okay, this into 4 divided by key element. So 4 minus 2 into 4 by 2. See, 4 minus 2 into 4 by 2 is equal to 0. So new table lo ikkada we will write 0. Then x2 old old number was 3. So 3 minus corresponding row element, 3 minus 1 into ఈ 3 పక్కనున్న కాలంలో ఏంటి 4. సో 3 minus 1 into 4 divided by the pivot element. So 3 minus 1 into 4 by 2, which is 1. Then okay, let's write here 1. Next which is 0. So 0 minus 1 into 4 divided by 2. Okay, 0 into 1 minus 4 divided by 2, which is nothing but minus 2. Then next is 1. So 1 minus 0 into 4 divided by 2, which is 1. Then also for the solution, so 240 minus 100 into 4 by 2, which is nothing but 40. So we got our other row, and ikkada initial ga 0 undi, and this is S2 and ZJ. So ZJ ki nenu already formula cheppan. ZJ's formula was 7 into 1 plus 0 into 0, which is nothing but 7. Then 7 into this 1 by 2. 7 into 1 by 2 plus 0 into 1 by 2, which is 7 by 2. 7 by 2. Then 7 into 1 by 2 plus 0 into minus 2. This is also 7 by 2. Then 7 into 0 plus 0 into 1, which is 0. Then solution we need not write here. For solution we don't apply Zj. Then delta J is equal to Cj minus delta J, Zj. So Cj 7 minus 7, it is 0. 5 minus 7 by 2 is 3 by 2, and 0 minus 7 by 2, which is 7 minus 7 by 2, and 0 minus 0, it is 0. So ఇప్పుడు సింప్లెక్స్ మెథడ్ మనం అప్లై చేసేది దేనికి? maximizing a problem. So maximizing a problem కి one key note is మనం maximize చేస్తా ఉంటే delta J లో all the elements should be 0 or negative. Okay, so ikkada 2 elements 0 undi and 1 element is in negative. So okka positive element undi, so 3 by 2. So now we will take this one as a pivot element, a pivot column. Okay, so for the next iteration, this is our
this is our new pivot column now. So ఇప్పుడు ఏం చేస్తాము 50 రేషియో ఫైండ్ చేస్తాం. సో 50 divided by 1/2 which is nothing but 100 and 40 divided by 1 which is 40. So ఈ రెండిట్లో which one is the lesser one? 40. So we will select this row now. ఈ రో సెలెక్ట్ చేసుకుంటాం. నౌ ఇంటర్సెక్షన్ లో ఏముంది? దిస్ వన్. సో అవర్ న్యూ పైవట్ ఎలిమెంట్ ఇస్ 1. సో ఇది ఫస్ట్ ఇటరేషన్ అయిపోయింది. నౌ సెకండ్ ఇటరేషన్ కి మళ్ళీ ఇంకో టేబుల్ డ్రా చేసుకుంటాం. సేమ్ ఈ ఇప్పుడు ఏం చేస్తాము, ఏదైతే పైవట్ ఎలిమెంట్ ఉందో దాన్ని 1 చేయాలి అండ్ పైవట్ ఎలిమెంట్ ఇస్ ఆల్రెడీ 1. సో వీ వాంట్ టచ్ దిస్ రో. ఇప్పుడు నెక్స్ట్ టైం టేబుల్ డ్రా చేసేటప్పుడు ఏం చేస్తామంటే we will move this x to here and this 5 to this 5 here. Fine. And the other row ki manam apply chestam. Other row we will find out. Fine. Appudu aa iteration ki em avutundante we will get 2 zeros and 2 negative numbers. Fine. So manaki optimize అయిపోయినట్టు solution. So what is the solution ante this 30 and 4 are the solutions. So x1 is equal to 30 and x2 is equal to 40. And if we put that in the objective function, you will find z. And the answer is 410. Fine. I hope you understood the iteration. Like kavalante okkasari recap chepta iteration elago. సింపుల్ స్టెప్స్ రాసేసుకోండి. సింపుల్గా ఏంటి, ఫస్ట్ ఇనిషియల్ టేబుల్ డ్రా చేస్తాము. ఇనిషియల్ టేబుల్ డ్రా చేసిన తర్వాత వి విల్ ఫైండ్ ZJ డెల్టా J. దెన్ ఫస్ట్ ఇటరేషన్లో వి విల్ ఫైండ్ ది, ఇప్పుడు మ్యాక్సిమైజ్ అన్నారు అంటే వి విల్ ఫైండ్ ది ఎలిమెంట్ విచ్ ఇస్ ది బిగ్గెస్ట్ ఇన్ ది డెల్టా J రో. ఫైన్. అండ్ ఆ కాలమ్ని హైలైట్ చేసుకొని we will divide this corresponding solutions with the corresponding column elements. So then మనకి రేషియో వస్తుంది. ఆ రేషియోలో ఏదైతే లీస్ట్ ఉందో ఆ లీస్ట్ ఆ రోని సెలెక్ట్ చేస్తాం. సో వీ హైలైటెడ్ 1 కాలమ్ అండ్ వీ హైలైటెడ్ 1 రో. సో అది ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో దాట్ వుడ్ బి ది పైవట్ ఎలిమెంట్. ఆ పైవట్ ఎలిమెంట్ వచ్చిన తర్వాత పైవట్ రోని 1 చేయడానికి, పైవట్ ఎలిమెంట్ని 1 చేయడానికి ట్రై చేస్తాం. 1 ఎలా చేస్తామంటే వి విల్ డివైడ్ దట్ పైవట్ ఎలిమెంట్ విత్ ద పైవట్ ఎలిమెంట్. పైవట్ రో మొత్తాన్ని పైవట్ ఎలిమెంట్తో డివైడ్ చేస్తాం. అండ్ ది అదర్ రో ఏదైతే మిగిలిపోయిందో అదర్ రోకి ఫార్ములా ఉంటుంది. వాట్స్ ది ఫార్ములా? ఓల్డ్ నంబర్ మైనస్ కరస్పాండింగ్ రో ఎలిమెంట్ ఇంటూ కాలమ్ డివైడెడ్ బై కీ ఎలిమెంట్. ఫైన్. అలా రో రాసుకుంటాం. దెన్ వి విల్ లుక్, అప్పుడు ఇంకో టేబుల్ క్రియేట్ అవుతుంది ఫస్ట్ ఇటరేషన్ తర్వాత. ఫస్ట్ ఇటరేషన్ తర్వాత టేబుల్ క్రియేట్ అయ్యింది. దాంట్లో మనం చూస్తాం ఏంటి అంటే హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ 0 ఆర్ నెగటివ్. ఓకే, అన్నీ 0 ఆర్ నెగటివ్ అయిపోతే యూ హ్యావ్ ఫౌండ్ ది ఆప్టిమల్ సొల్యూషన్. లేదు కొన్ని పాజిటివ్ ఉన్నాయంటే మళ్ళీ ఇంకో ఇటరేషన్ చేస్తారు. అన్ని ఎలిమెంట్స్ మైనస్ ఆర్ 0 వచ్చే వరకు ఇటరేట్ చేస్తూనే ఉంటారు. ఫైన్. లాస్ట్లో ఇక్కడ చెక్ చేస్తాం. this is our solution. And ఇప్పుడు దీంట్లో కొన్ని స్పెషల్ కేసెస్ ఉంటాయి. స్పెషల్ కేసెస్ one is multiple optimal solutions. So if this S1 and S2 కి కరస్పాండింగ్ డెల్టా Jలో రెండు 0 వచ్చినాయి అంటే this has multiple optimal solutions or infinite solutions also. Then unbound solution. ఇక్కడ రేషియోలో మనం మోస్ట్ నెగటివ్ మోస్ట్ లీస్ట్ నంబర్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుంటాం. సపోజ్ ఆ లీస్ట్ నంబర్ 2 x1 అండ్ x2 కరస్పాండింగ్ ఉన్న 2 నెగటివ్ ఉన్నాయి ఆర్ మైనస్ ఇన్ఫైనైట్ ఉన్నాయి అంటే వీ కాంట్ చూజ్ 1. సో దెన్ మనం ఏమనొచ్చు అంటే అన్బౌండ్ సొల్యూషన్ అని కూడా అనొచ్చు. దెన్ స్పెషల్ కేస్ 3 ఇస్ నో సొల్యూషన్ ఆర్ ఇన్ఫిజిబిలిటీ. సో ఇది సింప్లెక్స్ మెథడ్, ఇది ఒక వే. అండ్ అనదర్ వే ఇస్ బిగ్ ఎమ్ మెథడ్. అది తర్వాత ఇంకో వీడియోలో చూద్దాం. అక్కడ ఏం చేస్తామంటే ఆర్టిఫిషియల్ వేరియబుల్ అని చెప్పి ఒకటి ఇంట్రొడ్యూస్ చేస్తాం. సో ఫైనల్ సొల్యూషన్లో కూడా ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఉంది అంటే దెన్ ఇట్స్ ఇన్ఫిజిబుల్. ఫైన్. అండ్ దీస్ ఆర్ ద 2 మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఫర్ డెల్టా J. మ్యాక్సిమైజ్కి డెల్టా Jలో అన్ని నెగటివ్ ఆర్ 0 ఉండాలి, మినిమైజ్కి అన్ని పాజిటివ్ ఆర్ 0 ఉండాలి. సో దిస్ వాజ్ అబౌట్ ఇట్. అండ్ నెక్స్ట్ వీడియో వుడ్ బి డ్యువాలిటీ థియోరమ్. అండ్ ఈ ఎగ్జాంపుల్ని యూస్ చేసుకుంటూ డ్యువాలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియో.
థ్యాంక్ యూ.